హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్తో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే దానికోసం నేను ఎంటీ ఆల్అవుట్ బాటిల్స్ ఉంటాయి కదా, అంటే మస్కిటో కిల్లర్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకున్నాను. 4 తీసుకున్నాను అనమాట. ఓకే, దాని మీద ఉన్న రేపర్ని తీసేయడం కోసం శాండ్ పేపర్తో నేను నీట్గా రబ్ చేస్తున్నాను. ఇలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని మీద ఉన్న ప్లాస్టిక్ కోట్ పోతుంది. సో మనం పెయింట్ వేసినా సరే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఓకే, మొత్తం 4 బాటిల్స్ని కూడా నీట్గా నేను శాండ్ పేపర్తో రబ్ చేస్తాను కదా. ఇప్పుడు ఏదైనా ఓల్డ్ ఫైల్ తీసుకోండి. ఓకే, ఈ ఓల్డ్ ఫైల్తో అయితే నేను ఇంతకు ముందు కూడా క్రాఫ్ట్స్ని చేశాను. ఆ వీడియో యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఓల్డ్ ఫైల్ మీద నేను నీట్గా శాండ్ పేపర్తో రబ్ చేసేసి GROW వాట్ ఏమంటే ఈస్ గ్రో అండ్ ఆల్ఫాబెట్స్ని కట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ సైడ్ అయితే కావాలో ఆ సైడ్కి ఆపోజిట్ సైడ్లో మనం రివర్స్లో రాయాలి. ఇందాక నేను జస్ట్ మిస్టేక్ అదే, నేను మళ్ళీ రెక్టిఫై చేసేసుకున్నాను. ఓకేనా, ఆపోజిట్ సైడ్లో రాస్తేనే అవి మనం రివర్స్ చేసినప్పుడు నార్మల్గా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ మనం తీసుకున్న ఆల్ అవుట్ బాటిల్కి ఎల్లో కలర్ పెయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ అలానే మిగిలిన బాటిల్స్కి కూడా నేను కలర్స్ వేసేసాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో, పింక్, స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ని యూజ్ చేశాను. 4 కూడా కాంబినేషన్ కలర్స్ కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, కలర్స్ వేసేసాక వాటిని కొంచెం సేపు ఆరబెట్టాను. నెక్స్ట్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లెటర్స్, వాటిని కూడా పెయింట్ చేసేసాక మళ్ళీ ఆరబెట్టేశాను. మీ దగ్గర ఆల్అవుట్ బాటిల్స్ కనుక లేకుండా ఉంటే మీరు వీటి ప్లేస్లో ఎంటీ అక్రిలిక్ బాటిల్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదంతా ఆరిపోయిన తర్వాత నేను సింపుల్గా ఒక ఇయర్ బడ్ తీసుకొని వైట్ పెయింట్ తీసుకొని బాటిల్ మీద మళ్ళీ డాట్ పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఒకవేళ మనకి ఇయర్ బడ్ కనుక అవైలబుల్గా లేకపోతే మనం దీనికి ఫింగర్ టిప్ పైన యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం స్టింగ్ బాటిల్ మనం ఫింగర్ టిప్ పెయింటింగ్ యూజ్ చేసాం కదా సింపుల్గా, సో అలానే ఇలా కూడా చేయొచ్చు అనమాట. ప్రీవియస్గా ఆల్రెడీ మన ఛానల్లో ఆల్అవుట్ బాటిల్స్ని రీయూజ్ చేస్తూ ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్ అయితే చేయడం జరిగింది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ క్రాఫ్ట్ అనమాట. చాలా ఈజీ అండ్ చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఇవే కాదు, ఇంకా మన ఛానల్లో చాలా వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటన్నిటిని నేను ఏం చేశానంటే కలెక్టివ్గా నీట్గా ఒక్కొక్క సెగ్మెంట్కి సంబంధించి ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి నీట్గా మనకి సెర్చ్ చేసుకోవడానికి వాచ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ అని నేను ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూడండి. ఈ క్రాఫ్ట్ ప్రిపేర్ చేయడానికి ఎంత ఈజీగా అయితే ఉందో చూడడానికి కూడా అంతే క్యూట్ లుకింగ్గా ఉంటుంది. అయితే ఈ క్రాఫ్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నేను ఇందులో కొంచెం కూడా గ్లూ యూజ్ చేయకుండా వీటిని స్టిక్ చేయబోతున్నాను. సో మొత్తం అంతా డాట్స్ పెట్టేశాను. 4 బాటిల్స్కి కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఆల్రెడీ ఇందాక కూడా మన లెటర్స్కి నేను పెయింట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, సో అవి ఇప్పుడు నీట్గా ఆరిపోయి ఉంటాయి. ఒకదాని మీద ఒక్కొక్కటి, ఒకదాని మీద G, ఒకదాని మీద R, ఒకదాని మీద O, ఒకదాని మీద W, అలా. ఈ లెటర్స్ అనేవి మ్యాండటరీ కాదు. ఒకవేళ యూజ్ చేయకపోయినా సరే క్రాఫ్ట్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఒక ఓల్డ్ స్కేల్ తీసుకున్నాను ఈ 4 బాటిల్స్ సరిపోయేంత సైజ్లో. నెక్స్ట్ క్లియర్ సింథటిక్ వార్నిష్ని తీసుకున్నాను. గ్లూ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా, వార్నిష్ని యూజ్ చేసి నేను వీటిని స్టిక్ చేస్తాను ఈ స్కేల్కి. చూడండి, అసలు పడిపోవట్లేదు, నేను అంతా ఊపుతున్నా సరే అవి స్ట్రాంగ్గా స్టిక్ అయిపోయాయి. నియర్లీ 1.5 డే, నియర్లీ 2 days అలా ఉంచేసేయండి. అవి అలా స్టిక్ అయిపోతే వార్నిష్ మొత్తం అంతా అప్లై చేసేసాక లెటర్స్కి కూడా నేను అలాగే పెట్టేశాను. నెక్స్ట్ ఇది మనం డెస్క్ ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. పెన్స్ పెట్టాను, అలా ఉంది, క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇది ఒక చిన్న ప్లాంటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్ అలా మన టేబుల్ మీద చూడడానికి చాలా బాగుంటుంది. ప్లాంటర్కి ఎక్కువగా ఈ గ్రో అనేది యాప్ట్ అవుతుంది నాకు తెలిసి. ఒకవేళ మనకి లెటర్స్ కనుక అవైలబుల్గా లేకపోయినా నచ్చకపోయినా మనం సింపుల్గా అలా ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు. అలా అయినా సరే చాలా బాగుంటుంది. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు? నాకు తెలిసి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ పాటికి మీరు లైక్ కొట్టే ఉంటారు. ఓకే, ఎలా అనిపించిందో నాకు చెప్పడం కోసం మీరు కమెంట్ చేయండి. అలాగే మంచి సూపర్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి నా నెక్స్ట్ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేశానో మీకు తెలియాలంటే నోటిఫికేషన్ రావాలి కదా. నోటిఫికేషన్ రావాలంటే మరి మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఛానల్లో ఉండే క్రాఫ్టీ వీడియోస్ మీ క్రియేటివ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.